హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. ఈ వీడియోలో నేను 3 అక్టోబర్ కోసం 5 న్యూస్ స్పేక్ స్టాక్స్ చెప్తానండి మీకోసం. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసి హీరో మోటార్స్. సో హీరో మోటార్స్ అయితే ప్రస్తుతానికి సెల్లార్ లెవెల్లోనే ఉన్నాం. సో చూస్తున్నారు కదండి, ఒకవేళ 5765 లెవెల్ అబోవ్ వెళ్ళింది అంటే మళ్ళీ మనకి 5800 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 5950 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 5720 మన ఫస్ట్ సపోర్ట్ అండి. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 5695 దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మారుతి సుజుకి. సో మారుతి సుజుకి అయితే మనం ప్రస్తుతానికి సపోర్ట్ దగ్గరనే ఉన్నామండి. ఓకేనా. సో 13,132 దగ్గర మనకైతే సపోర్ట్ ఉంది. ఓకేనా. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనకి 13,086 అండ్ 13,000 దగ్గర కూడా మనకైతే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఓకేనా. అండ్ హయ్యర్ సైడ్ చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 13,330 అండి. ఓకేనా. ఇది మన ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 13,408 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 13,560 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అరబిందో ఫార్మా. సో అరబిందో ఫార్మా అయితే మనం కంటిన్యూస్గా అప్ సైడ్ వెళ్తూనే ఉన్నాం. సో చూస్తున్నారు కదండి, ఫాల్ వచ్చింది అండ్ మళ్ళీ బయ్యర్స్ యాడ్ అయ్యారు, అప్ సైడ్ వెళ్తున్నాం. ఓకేనా. సో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 1433 దగ్గర మన ఫస్ట్ సపోర్ట్ ఉంది. అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 1425. ఓకేనా. అండ్ అప్పర్ సైడ్ అయితే మనకి మళ్ళీ సెల్లర్స్ అయితే చాలా దూరంలో ఉన్నారు. 1480 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మ్యారికో అండి. సో మ్యారికో చూస్తున్నారు కదా, మనమైతే ప్రస్తుతానికి బయ్యర్ జోన్లోనే ఉన్నాము. ఓకేనా. ఒకవేళ 690 లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 685 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 677 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ మన రెసిస్టెన్స్ వచ్చేసి 705 ఫస్ట్ రెసిస్టెన్స్ అండి. ఒకవేళ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 710 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఐటీసీ అండి. సో ఐటీసీ అయితే మనం ప్రస్తుతానికి సెల్లార్ లెవెల్లోనే ఉన్నాము. అండ్ చూస్తున్నారు కదండి, మనకైతే ఈ సెల్లార్ జోన్ని మార్కెట్ 3 టైమ్స్ టచ్ చేసింది. అవునా. సో ఈ స్టాక్ 3 టైమ్స్ టచ్ చేసింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఈ రేంజ్కి వస్తే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 517, ఇది మన ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 520 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ సపోర్ట్ అయితే మనకి ఇక్కడే ఉందండి, 515 దగ్గర మన సపోర్ట్ ఉందన్నమాట. సో ఇది అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇవ్వండి మన 5 న్యూస్ పే స్టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.